డబుల్ బెడ్రూమ్ బిల్లుపై మరోసారి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఇల్లు కట్టించి ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని అసెంబ్లీలో తేల్చెప్పారు. బడ్జెట్పై జరిగిన చర్చలో ఈ విషయంతో పాటు విద్యుత్ సమస్యలు, కుల వృత్తులకు ప్రోత్సాహంపైన ప్రతిపక్షాలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని ఇప్పటికే చెప్పుకొస్తున్న సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ అదే మాట చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఇల్లు కట్టించి చూపిస్తామన్నారు. కట్టకపోతే ఓట్లే అడగమన్నారు ముఖ్యమంత్రి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు కట్టే ఇష్టం లేకనో లేకపోతే నిధుల కొరతనో ఉండి కాదండి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు ఈ వైపు రాలే. ఈ మధ్యనే ప్రభుత్వం మేము చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 30,000 ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరాంతానికి హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ 1,00,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా 1,00,000 ఇండ్లు, 2 లక్షల ఇండ్లు నిర్మించి తీరుతాం. 2 లక్షల ఇండ్లు నిర్మించకపోతే ప్రజల దగ్గర ఓట్లు అడగం. అన్ని జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణాలు, అభివృద్ధికి 600 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. జిల్లాల విభజనను కేంద్రం అంగీకరించడం లేదనడం నిజం కాదన్న సీఎం ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయమన్నారు. జిల్లే బనానే కా जो पवर है it is 100% with the states, the discretion of the state. Government of India has just nothing to do with formation of districts. It's a totally false report. Kindly don't go by that. My request would be it's a totally false thing. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకే కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు సీఎం. గొర్రెల కొనుగోలు పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాందే అన్నారు. ఈ స్కీమ్లో కేంద్రం నిధులు నయా పైసా కూడా లేదన్నారు. గొర్రెల స్కీమ్ మంచిదే, అభినందిస్తున్నా. ఇది మొత్తం కేంద్రం స్కీము. ప్రధానమంత్రి గారు కూడా ఒక గొర్రె ఇవ్వాలి, ఒక గొంగడి ఇవ్వాలన్నారు. ఇందులో ఒక ఏకాన కూడా కేంద్ర ప్రభుత్వం లేదండి. ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం తన సొంత డబ్బుల నుంచి 75% సబ్సిడీ మీద ఇస్తున్న స్కీమ్ ఇది. ప్రజలు, పరిశ్రమలు, వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతోనే విద్యుత్ను కొంటున్నట్టు అసెంబ్లీలో సీఎం చెప్పారు. అభివృద్ధికి విపక్షాలు సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి. నిరంతర విద్యుత్ సప్లై చేయాలంటే అవసరం వస్తే 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం వెనుక పోదని చెప్పిన అధ్యక్ష, దాని ప్రకారమే కొన్నాం. కానీ ముందు చూపు మాకుండి రేపు రాబోయే అవసరాలను గుర్తుపెట్టుకొని పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ సప్లై చేస్తుంది. ఎన్నికలకు చాలా సమయం ఉందన్న సీఎం విపక్షాలు ఎందుకు తొందరపడుతున్నాయని ప్రశ్నించారు. పాలన సరిగ్గా లేకపోతే ప్రజలే ఓట్లు వేయరని అసెంబ్లీలో కామెంట్ చేశారు. దయచేసి లెట్ us నాట్ కర్స్ అవర్ ఓన్ స్టేట్. మన కొత్త రాష్ట్రాన్ని మనమే శపించకండి, అర్థం పర్థం లేని విమర్శ చేయకండి నేను రిక్వెస్ట్ చేస్తాను. పాలిటిక్స్ మళ్ళీ ఓటు రావాలంటే ఇంకో 26-27 నెలలు కావాలంత తొందర ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇలా ఇవాళ చెప్తే నమ్ముతారు అధ్యక్ష ప్రజలు. చాలా 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 తెలివి కల ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఇవాళ మంచిగా చేస్తే వాళ్ళకి ఎలక్షన్లో ఓట్లేస్తారు ప్రజలు. మరిన్ని విషయాలపై అసెంబ్లీలో స్పందించిన ముఖ్యమంత్రి విపక్షాల విమర్శలను తప్పుబట్టారు. అభివృద్ధి కోసం అప్పులు చేయడం, వాటిని తీర్చడం అనేది రెగ్యులర్ ప్రాసెస్ గా చెప్పుకొచ్చారు.